సార్ లేని సమయంలో ఇచ్చిన లోన్ వల్ల ప్రాబ్లం అయింది. అవన్నీ ఫేక్ ఐడీలంట. దీని అంతటికీ అసలు కారణం ఆ పుణ్యకోటి. అతని వల్లే జరిగింది. ఇంతకుముందు రిటైర్ అయిన మేనేజర్ శామ్యూల్ సార్ కదా, అతను పుణ్యకోటి కలిసి చేసిన పని ఇప్పుడు దానివల్ల విశ్వనాథన్ సార్కి పెద్ద సమస్య అయింది. ఏదేమైనా దీని గురించి మా దగ్గర ఎందుకు దాస్తున్నారు మీరు? ఇంతకు ముందు వాళ్ళకి బ్యాంకులో అకౌంట్లు ఉండేవి. 3-4 సంవత్సరాలుగా లోన్లు కరెక్ట్గా కడుతూ వచ్చారు. ఈ సంవత్సరం నా చేత కొత్త లోన్ ఇప్పించారు. అది కూడా శామ్యూల్ సార్ ఒత్తిడి చేశారు. అది ఇలా సమస్యగా మారుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అసలు జరిగిన దాని గురించి బ్యాంకులో వివరంగా చెప్పొచ్చు కదా. దానివల్ల లాభం లేదమ్మా. లోన్ శాంక్షన్ చేసింది నేనే కదా, అందుకని ఆ బాధ్యత నాదే. ఆడిటింగ్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి రిపోర్ట్ రాస్తున్నారు. ఆయన సార్కి వ్యతిరేకంగా రిపోర్ట్ రాస్తే విశ్వనాథ్ సార్ ఉద్యోగం పోతుంది. భగవంతుడా, నేను ఆలోచించాను, దీనికి ఒకటే దారుంది. తిన్నగా వెళ్లి ఆ పుణ్యకోటి కాళ్లు పట్టుకుని వేడుకోవాలి. దానివల్ల ఏంటి లాభం? ఆయనకేంటి సంబంధం? ఆయన వచ్చి లోన్ తీసుకోలేదు కదా. పేపర్ ప్రకారం ఆయనకి ఎటువంటి సంబంధం లేదు సార్. కానీ ఆ పుణ్యకోటి కదా అందరికీ లోన్లు ఇప్పించేటట్లు చేసింది. అతను శామ్యూల్ సార్ కలిసి చేసిన అడ్జస్ట్మెంటే కదా సార్ ఇదంతా. మన బ్యాంకు నుండి ప్రతి సంవత్సరం కూడా 6% లోన్ అతనే తీసుకుంటాడు. తర్వాత తీసుకెళ్లి బయట కంపెనీలకి 60% ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటాడు. అదే అతని అలవాటు. లాభం ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎంతో దారుణంగా అందర్నీ మోసం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పుణ్యకోటే తీరుస్తాడు. వచ్చే సంవత్సరం మళ్లీ లోన్ తీసుకుంటాడు. ఈసారే ఇన్ని రోజులైనా సరే అతను ₹1 కూడా తిరిగి కట్టలేదు. అందుకే ఈ సమస్య వచ్చింది. మీరు ఒక పని చేయండి, వెళ్ళి అతని చేతులు కాళ్ళు పట్టుకొని కనీసం ఒక 10 లక్షలైనా తిరిగి కట్టమని అడగండి. ప్రస్తుతానికి బయటపడడానికి ఇది ఒక్కటే దారి. లేదు, అది జరుగుతుందని అనిపించట్లేదు. నాకు ఆ పుణ్యకోటికి మధ్య వేరే ఒక విషయంలో అంతకుముందు గొడవ జరిగింది. దానివల్ల అతను ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇప్పుడు వచ్చిన అవసరం మంద కదా సార్. ఇప్పుడు మన పని జరగాలి అంటే కాళ్ళు పట్టుకోక తప్పదు. అందుకే అన్నాను, ఇక వేరే దారి నాకు కనిపించట్లేదు. నేను వస్తాను, మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మా, మందులు టైం ప్రకారం జాగ్రత్తగా ఇవ్వాలి. వస్తానమ్మా. So all the very best. నానా, ఓహో, నువ్వా దేవా? ఏంటన్నా మీటింగ్ ఉంది వెళ్ళాలని చెప్పారు? అవును అన్నాను, కానీ క్యాన్సిల్ అయింది. ఇలా ప్రతిసారి ఇక్కడ అక్కడ మీటింగ్ అంటూ తిరగాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. ఇంతకు ముందులాగా కాదు కదా, నాకా వయసు అయిపోతుంది. అదంతా సరే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగానే జరుగుతుంది. చాలా కాలం అయిపోయింది కదా, అక్షరాలన్నీ మర్చిపోయాను. మరేం పర్వాలేదు. మొదట్లో కొద్ది రోజులు ఎవరికైనా అలా అనిపిస్తుంది, తర్వాత అలవాటైపోతుంది. అది లేవు. బాగుంది. ఇంతకాలానికైనా నీకు చదువుకోవాలనిపించింది. చాలా సంతోషం. ఇప్పటికైనా చదువు మానొద్దు, అది గుర్తుంచుకో. అలాగే నాన్న. ఎవరైనా మనల్ని గౌరవించాలంటే చదువు ఉండాలి. మనకు తెలివితేటలు రావాలి అంటే బాగా చదువుకోవాల్సి ఉంటుంది. నీకు తెలుసో లేదో, సంపాదన వల్ల, సౌందర్యం వల్ల చాలామంది ఎంతో గొప్పవాళ్ళైన వాళ్ళున్నారు. కానీ డబ్బు, సౌందర్యం నశించిన తర్వాత వాళ్ళని అసలు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ చదువు అనేది ఎప్పటికీ నశించిపోనటువంటి నిధి. నువ్వు చదువుకోవటానికి కొంత ఆలస్యమైంది నిజమే, కానీ చదువుకి వయసుకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళటానికి, పైకి రావటానికి ఈ అక్షరాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే నాన్న. టీచర్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. నా కొడుక్కి అక్షరాలు నేర్పే టీచర్కి నేనే స్వయంగా వచ్చి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాన్న, నేను మాత్రమే కాదు, నాతో పాటు చిన్నా కూడా వస్తున్నాడు. చిన్నానా?
వాడికి కూడా మంచి బుద్ధి వచ్చిందే. చాలా సంతోషం. వాడిని కూడా చదువుకొని వాడు మాత్రమే కాదు, మన ఈ మార్తాండపురంలో చదువురాని వాళ్ళు ఎవ్వరున్నా సరే అందరూ చదువుకోవాల్సిందే. దానికి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే నువ్వే చెయ్యాలి. సరే నాన్న. వెళ్ళు, స్నానం చేసి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత చదువుకో. వెళ్ళు. ఏంటి? నిదానంగా మాట్లాడుకో, చెప్తా నాకు. చూడు, నేను చెప్పినట్టు చేయాలి, సరేనా? ఇవన్నీ ఎందుకు గంగక్క? అది తప్పు కదా. ఒకవేళ ఆయన చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చూడు, ఆయన ఇదంతా చూడాలని చేస్తున్నా. దేవాబాబుని పెళ్లి చేసుకోవాలనుందా? అప్పుడు నువ్వు ఇటువంటి పనులు చేయాల్సిందే. నువ్వు ఇప్పుడు ఎంత బాగా నటిస్తావో అంత చక్కగా మన పనులన్నీ పూర్తవుతాయి. పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటివి చేయాలా? ఈ పెళ్లి జరగాలి అంటే ఇటువంటి పనులు చేయాలి. తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. నేను నీకు ఇంతకు ముందు అన్ని వివరంగా చెప్పే తీసుకొచ్చాను కదా. నువ్వు త్వరగా వెళ్ళు. దేవాగారు ఇప్పుడు స్నానానికి వెళ్లారు. వచ్చేలోగా పని అయిపోవాలి. నాకు సిగ్గుగా ఉందక్కా. నాకు సిగ్గుగా ఉంది అంటే ఏం కుదరదు. చూడు, మీ దేవాబావ ఒల్లి టీచర్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నువ్వు భరించగలవా? ఏది కావాలి? సరే, వెళ్తాను. అలారా దారికి వెళ్ళు, త్వరగా. అరే త్వరగా వెళ్ళమంటుంటే. త్వరగా వెళ్ళు, వెళ్ళావు. వదలండి బావగారు, ఏం చేస్తున్నారు మీరు? అయ్యో, నాకు సిగ్గుగా ఉంది. ఎవరైనా చూస్తారు. నన్ను వదలండి బావగారు. వదలండి బావగారు. చిపోండి. ఏంటన్నా? ఏమీ లేదు, నువ్వేం చేస్తున్నావో చూద్దామని వచ్చాను. నాన్నకున్నట్టుండి ఏమైంది అసలు? ఊరికే చూడ్డానికి వచ్చాను అంటున్నారు. ఏమైంది అంటే ఏమీ లేదంటున్నారు. ఏమై ఉంటుంది?
ఇదిగోండి మందులు వేసుకోండి. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఒక చోటికి వెళ్ళాలి. 2-3 రోజుల దాకా ఎక్కడికి వెళ్ళకండి. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. గోపి అలాగేగా చెప్పాడు. వాడేదో ఒకటి చెప్తూ ఉంటాడు. పని పాట లేకుండా ఎలా కూర్చోవాలి? అది నా వల్ల కాదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరు కొంట్లో బాలేదు? మీకే కదా. నాకేమైంది? డాక్టర్లు ఇలాగే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి బ్యాంకులో కళ్ళు తిరిగి పడింది ఊరికనే జరిగిందా? చూడండి, చెప్పేది వినండి. ఓ 2 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. నేను ఇలా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే అంతా సర్దుకుంటుందా ఏంటి? అది కాకుండా మంచాన పడి ఇంట్లో ఉండటానికి అంత బలహీనంగా లేను. బ్యాంకులో సమస్య రోజు రోజుకి పెద్దదవుతుంది. ఆడిటింగ్ ఆఫీసర్తో మాట్లాడినా సమస్య తీరేలాగా అనిపించడం లేదు. కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. నువ్వు మంచినీళ్ళు ఇవ్వు, టాబ్లెట్ వేసుకుంటాను. మీరు బ్యాంక్ వెళ్తున్నారా? బ్యాగు, లంచ్ బాక్స్ ఏమి తీసుకోవట్లేదు? లేదు, నేను వేరే చోటుకి వెళ్తున్నాను. ఆ చోటుకి పేరు లేదా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. అది నేను తిరిగి వచ్చాక చెప్తాను. మీ ప్రవర్తన చూస్తుంటే నాకు కంగారుగా ఉంది. ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. వల్లి, ఓసారి ఇలారా. ఏంటమ్మా ఇదేంటి? నాన్న లీవ్లో ఉన్నారుగా, ఎక్కడికి బయలుదేరారు? నేను కూడా అదే అడుగుతున్నానమ్మా. ఏది వివరంగా చెప్పడం లేదు. ఈ రోజు నాన్నని బయటికి వెళ్ళనివ్వద్దు. నువ్వెందుకు ఇలా చిన్నపిల్లలాగా మొండిపట్టు పడుతున్నావో తెలియటం లేదు. నేను వెళ్ళి కాసేపట్లో వచ్చేస్తాను. ఎటెళ్తున్నారో చెప్పండి. నాన్న, మీకు విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకనే మేము మిమ్మల్ని వెళ్ళకూడదని అంటున్నాం. ఒకవేళ మీరు అంతగా వెళ్ళి తీరాలి అనుకుంటే ఒక పని చేద్దాం, నేను కూడా వస్తాను. అదే మంచిదనిపిస్తోంది. నువ్వు కూడా తోడుగా వెళ్ళు. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. దేవి, అదేం వద్దు. అది కరెక్ట్ కాదు. వద్దు, ఇక మీరేమీ చెప్పకండి. వల్లి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అవడానికి ఏం లేదమ్మా, నేను ఇలాగే వెళ్తాను. వల్లి, అది నేను ఇప్పుడు వెళ్ళే చోటికి నువ్వు రాకపోవటమే మంచిది. నువ్వు అక్కడికి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది తల్లి. అదేంటి, తను రాకూడని చోటేంటండి? మీరేమన్నా బార్కు వెళ్తున్నారా? వల్లి, నిన్ను తీసుకెళ్లకుండా ఉండడానికి అలా చెప్తున్నారు. నేను వెళ్ళేది ఇంకెక్కడికో కాదు, ఆ పుణ్యకొట్టి వాళ్ళ ఇంటికి. అందుకనే నేను రావద్దు అంటున్నాను. అయ్యో, మీరిప్పుడు ఆ వెధవ ఇంటికి ఎందుకు వెళ్తున్నట్టు? నిన్న గోపి చెప్పింది నువ్వు కూడా విన్నావుగా. పని కావాలి అంటే కాళ్ళు పట్టుకోవాల్సిందే. అందుకనే నేను అక్కడికి వెళుతున్నాను. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా నాన్న? మిమ్మల్ని చూసిన తర్వాత అతను ఇంకా రెచ్చిపోతాడు. మనకి వేరే దారి లేదమ్మా. మన సమస్య అలాంటిది. కావాలంటే కాళ్ళు పట్టుకొని అతన్ని క్షమాపణ అడుగుతాను. ఎలాగోలా అతన్ని బతిమలాడతాను. అతను మన మాట విని ఇప్పుడు బ్యాంకులో 10 లక్షల రూపాయలు కట్టాడు అంటే ప్రస్తుతానికి సమస్య తీరుతుంది. అతను గతమంతా మర్చిపోయి సహాయం చేస్తాడని అనిపిస్తోందా? అతని ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్తే కొంచెమైనా సహాయం చేస్తాడనిపిస్తుంది. ఎందుకంటే అతనికి కూడా ఫ్యామిలీ ఉంది కదా. సరే అయితే నేను కూడా వస్తాను. నేను క్షమాపణ చెప్తే ఆ మనిషికి మన మీద ఉన్న కోపం తగ్గుతుంది. వల్లి, అతను ఎటువంటి మనిషో నీకు చాలా బాగా తెలుసు. నువ్వు నాన్నతో కలిసి అక్కడికి వెళ్ళొద్దు. ఇంటికి కాబట్టే కదమ్మా నేను అక్కడికి వెళ్తానన్నాను. అతని భార్య పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని మనతో తప్పుగా ఖచ్చితంగా ప్రవర్తించలేడు. నువ్వు చెప్పింది కూడా నిజమే. కుటుంబ సభ్యులందరి ముందు అతను తప్పుగా ప్రవర్తించలేడు. అక్కడికి వెళ్ళి అతన్ని కలవటమే మనకు మంచిది. ఇక మనం వెళ్దామా నాన్న? నువ్వేం కంగారు పడకు. మేము తిరిగి రావడానికి 1-2 గంటలు పట్టొచ్చు. ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పులి నోట్లో తలపెడతారా? నువ్వేం కంగారు పడకమ్మా. పదండి నాన్న.
ఎవరు? ఏంటి? ఎవరు కావాలి? బాబు పుణ్యకోటి గారి ఇల్లు ఇదే కదా? అది తెలియకుండానే ఇక్కడికి వచ్చారా? ఎవరు కావాలి మీకు? పుణ్యకోటి గారిని కలవాలి. అడిగే వస్తున్నారా? ముందుగా అడగలేదు, కలుద్దామని తిన్నగా వచ్చేసాము. మీకు తెలీదా ఏంటి? అయ్యగారు చాలా బిజీగా ఉండే మనిషి. ఆయనకి చాలా పనులుంటాయి. మధ్య మధ్యలో ఇలా మీలాంటి వారు వస్తే కలవడం కుదరదు. సరే సరే చెప్తాను ఉండండి. వీలైతే కలుస్తారు. ఎవరొచ్చారని చెప్పాలి? విశ్వనాథం, బ్యాంకు నుంచి వచ్చానని చెప్పండి. బ్యాంక్ నుంచా? ఏ బ్యాంక్ నుంచి? అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి. ఈ ఊర్లో ఉంది కదా. ఓ, విషయం ఏమిటి? అది నేను ఆయనతో మాట్లాడతాను. ఓ, హ్మ్. అతని మాట ఎంత పొగరం. మొహం పచ్చడి చేయాలనిపిస్తుంది నాకు. ఎవరది? బ్యాంకు నుండి పుణ్యకోటి గారిని కలవటానికి వచ్చాము. నేను ఆయన భార్యని. ఇద్దరూ బ్యాంకు నుండే వచ్చారా? లేదు, నేను బ్యాంకు నుండి, తను నా కూతురు. ఓ, అమ్మాయా? అమ్మాయి పేరేంటి? వల్లి. వల్లి. మంచి పేరు. ఉద్యోగం చేస్తున్నావా? నేను టీచర్ని. ఇంకా ఎందుకు అక్కడే నిలబడ్డారు? రండి, లోపలికి రండి. పర్లేదు, మేము ఇక్కడే ఉంటాం. అదేంటి? పర్లేదు, లోపలికి రండి. ఆయన ఇప్పుడే స్నానానికి వెళ్లారు. రావడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు మీరిలా ఎండలో నిలబడతారా? పర్లేదు, లోపలికి రండి. లోపలికి రండి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆయన వచ్చేంత వరకు మీరు లోపల కూర్చుని ఎదురు చూస్తూ ఉండొచ్చు. రండి, వచ్చి కూర్చోండి. కూర్చోండి. మీరేం తీసుకుంటారు? కాఫీ తాగుతారా? వద్దు, మేమిద్దరం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే వస్తున్నాం. అసలు మీరే పని మీద వచ్చారు? బ్యాంకు పని మీద లేక స్కూల్ పని మీద? బ్యాంకు పని మీద వచ్చాం. అమ్మాయి నాకు తోడుగా వచ్చింది. మీరు అదృష్టవంతులు. ఆయన త్వరగా వచ్చేశారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను పని చూసుకుంటాను. ఎవర్రా అది? బ్యాంక్ నుంచి నన్ను కలవడానికి వచ్చారు అన్నావు. ఇదిగో వీళ్ళే సార్. నన్నెవరైనా కలవాలంటే ఎప్పుడూ కూడా బయటే కదా కలుస్తారు. నేను ఇంట్లో ఎప్పుడూ కలవను. అదే నా పద్ధతి. క్షమించాలి, మేము ఎంతసేపు బయటే ఉన్నాం. మొదటిసారి కదా, మీ పద్ధతుల గురించి మాకు తెలీదు. మేం బయటే ఉంటాం. పదమ్మా. లోపలికి వచ్చేశారు కదా, ఈసారికి ఇక్కడే మాట్లాడుకుందాం. కూర్చోండి. వద్దు, మేమిక్కడే నిలబడుంటాం. సరే, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి. నేను నేషనల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ని, విశ్వనాథం. అలాంటి బ్యాంక్ ఒకటి ఉందా? అసలు అది ఎక్కడుంది? ఆ మార్తాండపురంలో బ్రాంచ్ ఉందిలేండి. ఓ, నిజంగానా? ఇంతవరకు నేను ఆ పేరే వినలేదు. అయితే విషయం ఏంటి? మీరు నన్ను డిపాజిట్ చేయమని అడగడానికే ఇక్కడికి వచ్చారా? నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకవేళ అవసరమైంది అంటే అప్పుడు నేనే వస్తానులేండి. నేనిప్పుడు దాని గురించి రాలేదు. అది కాదా? నాకు ప్రశాంతంగా ఉంది. సరే, విషయం చెప్పండి.